మన నోటి నుంచి వచ్చేటువంటి మాట దేవుడేం ఎదురు చూస్తాడు, సాతానేం ఎదురు చూస్తాడు అనేది. నా కొడుకు మారడు, నేనెంత మొత్తుకున్నా వాడు మారడు, నా పరిస్థితులు మారవు, నా జీవితం మారదు అని కొంతమంది ఆ మాట పలుకుతూ ఉంటారు. నా భర్త మారడు, నా భార్య మారదు, నా పిల్లలు మారరు, మా అమ్మా నాన్న మారరు అని. ఆ మాటే కావాలి నాకు అంటాడట సాతాను. అదే కావాలి, నీ నోటి నుంచి ఆ మాటే కావాలి, అలానే అంటా ఉండు అని వాడు ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ దేవుడు నీ నోటి నుంచి విశ్వాసమును బట్టి ఏమి ఎదురు చూస్తాడో తెలుసా? ఖచ్చితంగా నా కొడుకుని దేవుడు మారుస్తాడు, ఖచ్చితంగా నా పరిస్థితులను నా దేవుడు మారుస్తాడు, ఖచ్చితంగా నా భర్తను నా దేవుడు మారుస్తాడు, నా భార్యను మారుస్తాడు, పిల్లల్ని మారుస్తాడు, నా ఫ్యామిలీని కాపాడుతాడు. ఆయన ముందు నేనున్నాను, ఆయన ముందు నా కన్నీళ్లు ఉన్నాయి. ఖచ్చితంగా నా దేవుడు నా పరిస్థితులను మార్చగలడు. తుది శ్వాస విడిచేటప్పుడు కూడా ఈ మాటలో మార్పు ఉండదు అనే స్థిర నిశ్చయత మనకుండాలి. మనం పలికేటువంటి విశ్వాసపు వాక్కు వాడి ఎత్తుగడలను చిత్తు చేస్తుంది. అల్ప విశ్వాసంతో అవిశ్వాసంతో మనం పలికే పిచ్చి మాటలు సాతానుకు బలాన్ని తీసుకొస్తాయి. కాబట్టి ఎప్పుడు ఎవరు ఎన్నడూ మీ జీవితాలను గురించి కానీ, పరిస్థితులను గురించి కానీ, బలహీనతల గురించి కానీ, అప్పుల గురించి కానీ, సమస్యల గురించి కానీ, మీరు కలిగి ఉన్న లేమి ఏదైనా కావచ్చు, దేన్ని బట్టి కూడా ఇది కాదు, ఇది అవదు, ఇది కష్టం, ఇది జరగదు అనే పదాలు దేవుని ముందు వాడొద్దు. సాతాను వింటాడు, వాడు పట్టేసుకుంటాడు. నువ్వు ఎప్పుడు కూడా ఒకటే పదం, దేవుని ముందు, సాతాను ముందు కూడా, నా దేవుడు సమస్తమును సాధ్యపరచగల సమర్థుడు. చాలా కఠినమైన లేమిలో స్ట్రైట్గా చెప్పాలంటే తట్టెడు అప్పులు అన్నట్టు ఉన్నాను. ప్రార్థన చేసుకుని, దేవా ఒక మాట మాట్లాడు బతికిపోతానని ప్రార్థన చేస్తే, నీవు అనేక జన్మలకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు అని వచ్చింది. పిచ్చ కామెడీ అనిపించింది నాకు అప్పుడు. ఎందుకు? భయంకరమైన అప్పుల్లో నేనుండి ఆ మాట ఏంటి, నువ్వు అనేకులకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు అన్నాడు. అసలు నాకున్న పరిస్థితికి దానికి సంబంధం లేదు. కానీ మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు, డౌట్ లేదు. అనతి కాలంలోనే దాన్ని నెరవేర్చి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మీరు నాకు అప్పు ఇస్తారా అని చేయి చాపి ఒక్కరిని కూడా నేను అడగకుండా చేశాడు ఆయన. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఇది దేవునికి పెద్ద సమస్య ఏమో అనొద్దు, నువ్వు ఆయనకు అవమానం అది. ప్రభువా, ఇంతమంది జనాభాకి 5 రొట్టెలు 2 చేపలు ఇవి ఏమాత్రం అన్నాడు. ఎవరు ఆయన? ఎవరో ఒక ఆయన, ఆంధ్రేయనా? దేవునికి స్తోత్రం. ఆ మాట యేసయ్య ముందు అన్నాడు. యేసయ్య ఏమన్నాడు? అదే కొంచెం నేను కూడా అదే ఆలోచిస్తున్నా అన్నాడా? నువ్వు ఎక్కడ ఏ మాట అనకూడదో అదే అన్నావు. అది ఇంకో చోట ఎక్కడన్నా అంటే అది వేరే సంగతి, కానీ నా ముందు అన్నావు చూడు అంద్రేయ, ఏ మనిషివయ్యా, వాటిని నా యొద్దకు తీసుకొని రమ్ము అన్నాడు. వాటిని నా యొద్దకు తీసుకొని రమ్ము. తీసుకుని కృతజ్ఞతలు చెల్లించి ఆశీర్వదించి ఇక విరిచి ఇవ్వటం మొదలు పెడితే 1000 మందికి. నేను అనుకుంటాను 12 గంపలు మిగిలినాయి అంటే దాదాపు 12,000 గ్యాదరింగ్ ఉండొచ్చు అనుకుంటున్నాను. ఒక లైన్కి వచ్చేసి ఒక గంప కాడికి తీసుకుంటే 12 లైన్లో 12,000 అయి ఉండొచ్చు. 12 గంపలు మిగిలినాయి అనుకుంటా. మొత్తం శాల్తీలు ఎన్ని? 5 రొట్టెలు. కాబట్టి యేసయ్య దగ్గర వచ్చి ఇది ఏమాత్రం, ఇది ఎలా సాధ్యం అనే పదాలు మనం వాడకూడదు. ప్రభువా, ఇది పెద్ద సమస్య నాకు, కానీ నీకు ఇది ఏమాత్రం అనాలి. దేవునికి స్తోత్రం. నీకు ఇది ఏమాత్రం ప్రభువా? నీకు సాధ్యమే
సర్వం సాధ్యమే. ఒక్క మాట పలికిన చాలు అయ్యా, ఒక్క మాట పలికిన చాలు. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు గాంచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, నీకే స్తోత్రము యేసయ్యా. విన్నపాలు పైకి లేచి నిలబడదాం. నా కన్నీరు గాంచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, నీకే స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు అయ్యా, ఒక మాట పలికిన చాలు అయ్యా, ఒక మాట పలికిన చాలు. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు గాంచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, నీకే స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా. దేవునికి స్తోత్రం. చివరిగా చెప్తున్నాను, ప్రార్థన చేసి ముగిస్తాను. ఎందుకంటే టైం చాలా అయింది, మీకు ఆకలి అవుతుండొచ్చు. అయినా ఇది స్పెషల్ కాబట్టి కొంచెం తప్పదు. చివరిగా చెప్పే మాట ఏంటంటే, ఈ కూటానికి యేసు ప్రభు ఒక ఆత్మను రక్షించే దేవుడే కాదు, భౌతిక సమస్యలతో ఆయన ముందుకు వచ్చిన వాళ్ళు కూడా సహాయపడ్డాడు. కళ్ళు లేనివాడు ఆయన దగ్గరకు వస్తే, ఓయి నేను కళ్ళు కాళ్ళు ఇవ్వడానికి కాదు వచ్చింది, నీ ఆత్మను రక్షించడానికి వచ్చాను అని చెప్పలా. అంధుడు ఆయన ముందుకు వచ్చి నిలబడితే, నేను నీకేం చేయగోరుతున్నావు అంటే, కళ్ళయ్యా అంటే, ముట్టిపో అని కళ్ళు ఇచ్చాడు. పక్షవాతం వచ్చిన వ్యక్తికి స్వస్థత ఇచ్చాడు. ఆకలి కొన్న వానికి ఆహారము ఇచ్చాడు. యేసు ప్రభు ఆత్మీయ అక్కర్లకే దేవుడు కాదు, శరీర అవసరతల విషయంలో కూడా అద్భుతములు చేయగల దేవుడు. డౌట్ పెట్టుకోవద్దు, చేస్తాడు. కూటమి అయిపోతుంది, నువ్వు ఎక్కడ కూర్చుంటావో తెలీదు, ఎక్కడ కూర్చొని కన్నీరు గారుస్తావో తెలీదు. విశ్వాసమైనా, పరిచారకుడువైనా, సేవకుడువైనా, నా పరిస్థితి ఏంటి నాయనా, నా పరిస్థితి ఇలాగుంది, కానీ ఇది నీకు సాధ్యమే ప్రభు. నా సేవ విషయంలో నేను నలిగిపోతున్నాను, ముందుకెళ్ళాలన్న ఆరాటం ఉంది, అనేకుల్ని రక్షించాలన్న ఆరాటం ఉంది, కానీ ఎంత ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నా అంత త్రోసివేయబడుతున్నాను, ఎదురు దెబ్బలతో అల్లాడిపోతున్నాను. నా స్థితి ఏమిటని నువ్వు కూర్చో దేవుని ముందు. ఒక నూతన అధ్యాయం ఆయన ప్రారంభించబోతున్నాడు. ఖచ్చితంగా ఆయనకి చేయడం అనొద్దు. చూడు, ఎప్పుడు నేను చేసే పని అదే, దీనంగా ఇలాగ ఏకాంతంగా వెళ్ళిపోయి ఆయన పాదాల దగ్గర పడి మనసు తృప్తి తీరా ఏడ్చుకుంటాను. తృప్తి తీరిన దాకా ఏడ్చుకొని ప్రార్థన చేసుకుని పూర్తి నిశ్చయతతో లేచి వస్తాను. నా విన్నపమంతా నా కన్నీళ్లతో నా దేవునికి చెప్పాను. ఖచ్చితంగా ఆయన కార్యం చేస్తాడు, నాకు డౌట్ లేదు. ఎన్నో కార్యాలు చూశాను, దేవుడు మీ అందరికీ చేస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన పక్షపాతం లేదు. పరిశుద్ధ తండ్రి, నా ఎదుట నిలిచినటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎవరెవరు ఏ సమస్యలో, బాధలో, వేదనలో ఉన్నారు, అందరి హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, అందరి ఆంతర్యం ఎరిగిన వాడు. ఒక్కసారి దర్శించు. వారు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, ఆత్మీయ వేదనలు తొలగించు, సమాధానం తెచ్చు. అయ్యా, నేను చెప్పే ఆత్మీయ విషయాలు గ్రహించాలి అంటే భౌతికంగా వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్లోంచి ముందు వారికి స్వేచ్ఛ కావాలి కదా. ఆకలితో వచ్చిన వానికి ఆహారం ఇవ్వకుండా చలిగాచుకో అంటే న్యాయము కాదన్నావు కదా యాకోబు పత్రికలో.
భౌతికంగా నలిగిపోతున్న స్థితిలో ఉన్న నీ బిడ్డలకి ముందు వాటి నుంచి నువ్వు విడుదల ఇచ్చి నెమ్మదిస్తే ఆ తర్వాత మేము ప్రకటించే ఆత్మీయ సంగతులను వారు గుర్తించగలుగుతారు, వినగలుగుతారు, గ్రహించగలుగుతారు. కనుక నీ బిడ్డలందరినీ కూడా ఈ మధ్యాహ్నప్పుడు ఒక్కసారి దర్శించి వారు కలిగి ఉన్న వ్యాధి, బాధ, వేదన, శోధన, అప్పు, ఆర్థిక సమస్య, కేసులు ఎక్సెట్రా, వారు ఏది కలిగి ఉన్నారో, ఏ సమస్యతో నలుగుతున్నారో, పరిచర్య విషయంలో, సేవ విషయంలో, సేవకులేమి నలుగుతున్నారు, సమస్త విషయాలను జోక్యం చేసుకుని ఆయన నీ దయగల హస్తం చాపి బిడ్డలందరికీ అద్భుతమైన విడుదల, సమాధానం, ఆశీర్వాదం, అభివృద్ధి, విస్తరణ, అభిషేకం, సమస్త విషయముల్లోనైనా సమాధానము దయచేయండి. చిన్న పెద్ద, వృద్ధులు, చిన్నలు, ఆయన స్త్రీలు, పురుషులు, నా ప్రభు యవ్వనులు, దైవజనులు, పరిచారకులు, విశ్వాసులు, కొత్తగా వచ్చిన వారితో సహా నీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రార్థించి నీ గొప్ప కార్యములు యేసు నామములో చూచుదురుగాక. కార్యము నెరవేర్చు. ఏకాంతంగా వారు నీతో గడపడానికి సిద్ధపడుతుండగా సహాయం చేయి. బలహీనతలతో ఉన్నవారు, షుగర్, బీపీ, ఏ విధమైన HIV వైరస్ కావచ్చు, కరోనా వైరస్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఎసిడిటీ కావచ్చు, బ్రెయిన్ సమస్య కావచ్చు, ఫిట్స్ సమస్య కావచ్చు, మోకాళ్ళ నొప్పుల సమస్య కావచ్చు, ఊపిరితిత్తుల సమస్య కావచ్చు, లివర్ సమస్య కావచ్చు, నరముల బలహీనత కావచ్చు, కంటి జబ్బు కావచ్చు, ముక్కు జబ్బు కావచ్చు, నోటి జబ్బు కావచ్చు, గొంతు జబ్బు కావచ్చు, చెవుల జబ్బు కావచ్చు, వెన్నెముక జబ్బు కావచ్చు, కిడ్నీల జబ్బు కావచ్చు, ఎక్కడ ఏ బలహీనత ఉన్నా నజరేయుడగు యేసు నామములో ఈ క్షణంగా వారిని వదిలిపోవునుగా. స్వస్థత కలుగునుగా. సమాధానం దయచేయి. యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆశీర్వాదం సదా మనకు తోడై ఉండును గాక.